ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబుపై బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకసారి కమిట్స్ చేసి అధికారాన్ని పోగొట్టుకున్నా కూడా ఆయనలో ఎటువంటి మార్పు కనిపించట్లేదు. మరోపక్క చంద్రబాబు ఏమో ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ రెండు నా కళ్ళు అని చెప్పి ప్రపంచవ్యాప్త సభల్లో కూడా చెప్తుంటే, మరి కేసీఆర్ ఏమో ఇలా ఒక రాష్ట్రం గురించి మాట్లాడుతూ మరో రాష్ట్ర ముఖ్యమంత్రిని హేళన చేసినట్టు కనిపిస్తోంది. దీన్ని బట్టి చూస్తే మరి జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ మధ్య బంధం ఇంకా కొనసాగుతుందా? జగన్మోహన్ రెడ్డి కోసమే కేసీఆర్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నాడా? అసలు కేసీఆర్ చేసినటువంటి ఈ వ్యాఖ్యలను ఎలా చూడాలి అన్న విషయాలను ఈ రోజు డిబేట్ లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్ లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అలాగే మరో సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్కారం సార్. నమస్తే సార్. సత్యమూర్తి గారు, కేసీఆర్ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. కూటమి కనుక కట్టకపోతే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు గారు గెలిచి ఉండేవాళ్ళు కాదు, మేమైతే నెక్స్ట్ ఎలక్షన్స్లో కూటమి కట్టకుండానే అధికారంలోకి వస్తామని చెప్పి ఆయన ఒక మాట అన్నారు. సో ప్రతిసారి ఎందుకు ఆయన ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై ఇలా కమెంట్స్ చేస్తూ ఉన్నారు? ఒకటి జగన్ పైన ప్రేమ అనుకోవచ్చా, చంద్రబాబు గారి మీద జలస్ అనుకోవచ్చా? ఆయన వ్యాఖ్యలను మీరు ఎలా చూస్తారు? కేసీఆర్కి భయం ఎక్కువ, భయపడుతూ ఉంటాడు, ప్రతిదానికి భయమే. అక్కడ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ఎట్లయితే పులివెందులో పులి అని చెప్పి ఎలివేషన్స్ ఇచ్చుకుంటాడో, తెలంగాణలో కేసీఆర్ కూడా అంతే. పులి నోట్లో తలబెట్టి తెలంగాణ తెచ్చాను అని చెప్తుంటాడు. ఆయనే చెప్పుకుని ఉంటాడు, ఎవడు చెప్పట్లా. ఈ మధ్య అందరూ మర్చిపోయారు కూడా ఆయన్ని. అందరూ మళ్ళీ ఎట్లా ఆయన గురించి చర్చించుకోవాలి అని ఆలోచించి ఎవరి గురించి మాట్లాడితే ఆయన గురించి చర్చ జరుగుతుందో అని ఒక సర్వే చేసుకొని చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడాడు. అంతే తప్ప కేసీఆర్కి ఏం తెలుసు? కేసీఆర్కి ఇప్పుడు కూటమి కట్టి చంద్రబాబు గెలిచాడు అని చెప్పాడు కదా. ఎలక్షన్లకు ముందర ఏం చెప్పాడు ఒకసారి చూడండి. ఎలక్షన్లు కరెక్ట్గా ఇంకొక 15 రోజులు ఉన్నాయనగా జగన్ మళ్ళీ గెలుస్తాడని చెప్పాడు ఈ పెద్ద మనిషి. జగన్ మళ్ళీ గెలవబోతున్నాడు, థంపింగ్ మెజారిటీతో వస్తాడని చెప్పాడు ఈ కేసీఆర్. మరి అప్పుడు అప్పటికే కూటమి కట్టారు కదా. అప్పటికి ఎలక్షన్లకి ముందర 3 నెలలు 4 నెలల ముందర 5 నెలలు ముందర పవన్ కళ్యాణ్ వెళ్ళి కలిసి వచ్చాడు కదా చంద్రబాబు నాయుడు. సంఘీభావం వ్యక్తం చేశాడు, నేను నీతో కలిసి పోటీ చేస్తున్నానని చెప్పేశాడు. వాళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ అయింది. బీజేపీ చివరిలో చేరింది అనుకో, వీళ్ళిద్దరి మధ్య అయితే అవగాహన కుదిరింది కదా. మరి వీళ్ళకి అవగాహన కుదిరింది, బీజేపీని నేను తీసుకొస్తాను అని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పాడు. ఇన్ని డెవలప్మెంట్లు జరిగిన తర్వాత కూడా కేసీఆర్ ఏం చెప్పాడు? మళ్ళీ జగన్ గెలుస్తున్నాడు అని చెప్పాడు. అతను చేయడమే కాదు, అతను కొడుకున్నాడు ఇంకొక పెద్ద రాజకీయ మేధావి, ఆయన పేరు కేటీఆర్ అంటారు, అంటే కల్వకుంట్ల తారక రామారావు. ఆయన పేరే ఎన్టీ రామారావు పేరు. ఆయన చదివిందే గుంటూరులో. ఆయనకి ఆంధ్ర వాళ్ళంటే ద్వేషం. ఇది వీళ్ళ ఈక్వేషను. వీళ్ళ ఈక్వేషన్ తోటి వచ్చి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలుస్తున్నాడు అని అయ్యా కొడుకులు ఇద్దరు చెప్పారు. గెలిచాడా? గెలవటం వాటి నుంచి సిగ్గుపోయింది. 11 సీట్లకు వచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ మొత్తం ఏమీ హామీలు అమలు చేయటం లేదు అంటాడు. ఒకసారి ఆ ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చి, ఈయనకి ఇక్కడ ఎర్రవల్లి ఫామ్ హౌస్, ఈయన శిష్యుడికి అక్కడ తాడేపల్లి ప్యాలెస్, వీళ్ళు అవి వదిలిపెట్టి బయటికి రారు. బయటికి ఇంకా అసలు కేసీఆర్కి ఏమాత్రం మానవత్వం అనేది, మానవత్వం కాదు, మానవత్వం కాకపోయినా రాజకీయపరమైన అవగాహన కూడా లేదు. ఇంత కుత్సిత బుద్ధి గలవాడు కేసీఆర్ అని తెలిసినా కానీ ఆయన బాత్రూంలో జారి పెడితే యశోద హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటే చంద్రబాబు నాయుడు వెళ్ళి పరామర్శించాడు. ఫోన్లే బాధల్లో ఉన్నాడు, ఏదో పాపం ఏదో తూలిపడ్డాడు బాత్రూంలో, మనం పెద్ద మనసు చేసుకొని వెళ్ళి పలకరిద్దాం, ఎంతైనా మన సహచరుడు కదా కేసీఆర్. యాక్చువల్గా కేసీఆర్ చంద్రబాబు నాయుడు భిక్షతోటే రాజకీయాల్లో ఆ స్థాయికి వచ్చాడు. నా దొడ్లో పెరిగినాడేగా చంద్రబాబు భాషలో చెప్పాలంటే. అంటే అంత మానవత్వం ప్రదర్శించే చంద్రబాబు నాయుడు మీద విషం కక్కటం అనేది అసలు కేసీఆర్కి ఏంటి అంటే, చంద్రబాబు నాయుడు మీద విషం గక్కితేనే
తెలంగాణలో ఓట్లు వస్తాయని ఒక నమ్మకం. కేసీఆర్, నీ నమ్మకం తప్పు, నీ నమ్మకం శుద్ధ తప్పు. ఎందుకంటే చంద్రబాబు నాయుడిని తిడితే నీకు తెలంగాణలో ఓట్లు వస్తాయన్న క్యాలిక్యులేషనే రాంగ్. అందుకనే నువ్వు 10 సంవత్సరాలు సుదీర్ఘంగా పరిపాలించిన తర్వాత నువ్వు అధికారం కోల్పోయిన కారణం ఏంటి అంటే నువ్వు ఆంధ్ర మీద విషం చల్లి బతుకుదాం అనుకుంటున్నావు. అక్కడే పప్పులో కాలేస్తున్నావు. ఇక్కడ కేసీఆర్ బేలతనం, కేసీఆర్కి రాజకీయంగా ఏమీ తెలియదు అని ఇటువంటి ఇది చెప్పటానికి తాజాగా ఆయన చేసిన కామెంట్లను చూస్తే మనం అనుకోవచ్చు. రైట్ సార్. తెలంగాణలో బీఆర్ఎస్ ఓడిపోయిన దగ్గర నుంచి కేసీఆర్ గారు కూడా అసెంబ్లీ సమావేశాలకు హాజరవ్వకుండా పలు రకాల డ్రామాలు ఆడారు. అడు చూస్తే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధమైన డ్రామాలు ఆడుతున్నారో మనకి తెలుసు. కానీ ఇక్కడ ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో అసలు సమయం సందర్భం లేకుండా ఆ ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ మీద ఆయన కమెంట్ చేయడాన్ని ఎలా చూడొచ్చు? కేటీఆర్నేమో చెన్నై పంపాడు. చెన్నైలో అదేంటి స్టాలిన్ పెట్టిన కమిటీ ఏది రిజర్వేషన్స్ అదే ఏంటి వర్గీకరణ పైన సమావేశానికి, నియోజకవర్గ పునర్విభజన పైన సమావేశానికి పంపించాడు కేటీఆర్ని. ఈయనేమో ఇక్కడ మాట్లాడుతూ సింగిల్గా వెళ్తారంటున్నాడు. అంటే కూటమి అధికారంలోకి రావడానికి చంద్రబాబు కారణం కాదన్నట్టుగా ఆయన మాటలు. కూటమి కట్టకపోతే చంద్రబాబు గెలిచేవాడు కాదన్న ఒక్క మాటలోనే అతని ద్వేషం బయటపడింది. ఏ ద్వేషం వల్ల ఓడిపోయాడో ఇప్పటికీ పశ్చాత్తాపం లేదా? నిన్నగాక మొన్న సూర్యాపేట కార్యకర్తలతో మాట్లాడుతూ కేటీఆర్ ఎన్టీఆర్ని పొగిడాడు. మద్రాసీలుగా ఒకప్పుడు పిలువబడిన మనల్ని తెలుగోళ్ళు అన్న గుర్తింపు తెచ్చిందే అన్న ఎన్టీఆర్ అంటూ కేటీఆర్ అన్నాడు కొడుకు. అంటే నేనేమనుకున్నాను, తప్పు తెలుసుకున్నారు. ఓహో, వీళ్ళతో పెట్టుకోవటం వల్లే ఓడిపోయాం, అనవసరంగా ఆ రోజు నవ్వాము, చంద్రబాబుని జైల్లో పెట్టినప్పుడు పరిహాసం చేశాం, అందువల్ల దెబ్బతిన్నాం, పశ్చాత్తాపం అనుకున్నాను. కానీ ఈరోజు మళ్ళా తండ్రి చంద్రబాబుపై విషం కక్కేలాగా, అంటే కూటమి కట్టకపోతే చంద్రబాబు ఓడిపోయాడంటే అతనికి ఇంకా జగన్ పైన ప్రేమ చావలేదా? అంటే ఇప్పుడు మనం చూసినట్లయితే ఇప్పుడు కేసీఆర్ వ్యాఖ్యలు, తెలంగాణ ఏంటి ఏదో బెల్లం చుట్టూ ఈగల్లాగా ముసురుతున్నారని, దోచేస్తున్నారని, 10 ఏళ్ళు పరిపాలన చాలా గొప్పగా సాగిందని, ఆయన 10 ఏళ్ల పరిపాలన మళ్ళా మేము సింగిల్గానే కొడతామని. అసలు కేసీఆర్ సింగిల్గా పోటీ చేయటం అంటే ఆయనతో పొత్తు పెట్టుకోవడానికి ఎవరైనా సిద్ధంగా ఉన్నారా? ఇప్పుడు చంద్రబాబుతో పొత్తు పెట్టుకోవడానికి వాళ్ళంతా ముందుకు వచ్చారు. ఎవరు? జనసేన అధ్యక్షుడు అసలు ములాఖత్తులోనే ప్రకటించాడు, జైలుకి వెళ్ళి అక్కడికక్కడ ఎవరు అడగకుండానే పవన్ కళ్యాణ్. బీజేపీ పొత్తులోకి వచ్చింది. చంద్రబాబుతో పొత్తు పెట్టుకోవడం ద్వారా వైస్ వర్స ముగ్గురు లాభపడ్డారు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ. అది సమిష్టి విజయం, కూటమి. ఇతనికి ఎందుకు అసలు ఆంధ్రప్రదేశ్ రాజకీయం గురించి? ఇదంతా అసందర్భ ప్రసంగం కదా. ఒకవైపు నువ్వు రిజెక్టెడ్ లీడర్, తిరస్కరణకు గురైనటువంటి కేసీఆర్ అసలు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన ఓడిపోవటం ఉందా? అంత చరిత్రలో ఇంత అవమానం పొందినా కూడా ఏది ఆయన రిజెక్ట్ చేశారు ఎవరు? కామారెడ్డి నియోజకవర్గ ప్రజలు. అవును, జైంట్ కిల్లర్గా మిగిలాడు బీజేపీ. ఎవరు అతను? కేవీ రమణారెడ్డి ఎవరు అతను? వెంకటరమణారెడ్డి. అసెంబ్లీకి గెలవలేని కేసీఆర్ ఏ విధంగా నేను సింగిల్గా మళ్ళీ గెలుస్తానంటున్నాడు, అధికారంలోకి వస్తానంటున్నాడు. భ్రమలు, ఆయన భ్రమల్లో ఉంటూ తెలంగాణ ప్రజలను భ్రమల్లో పెట్టే ప్రయత్నమా? నిజంగా నీకు అది గనక ఉన్నట్లయితే ఆ ధైర్యం, ఆ విశ్వాసం, అసెంబ్లీకి ఎందుకు వెళ్ళడం లేదు? అసెంబ్లీకి వెళ్ళి అక్కడేదో గవర్నర్ స్పీచ్ రోజు అప్పటినే సంతకం పెట్టేసి రావటం కాదు కదా. ఇవాళ నువ్వు అసెంబ్లీకి రేవంత్ రెడ్డి పిలుస్తున్నా వెళ్ళడం లేదంటే ఏ ద్వేషం అయితే ఇవాళ బీఆర్ఎస్ ఈ పతనానికి కారణమైందో ఇప్పటికీ ఆ ద్వేషాన్ని వాళ్ళు కోల్పోతే భవిష్యత్తు అనేది వాళ్ళకి లేదనమాట. ఇవాళ తను సింగిల్గా పోటీ చేస్తాను అంటున్నాడంటే నీతో పొత్తుకి ఎవరు సిద్ధంగా ఉన్నారు? బీజేపీ పెట్టుకుంటుందా? అంటే భవిష్యత్తులో ఇక్కడ కూటమి ఏర్పడుతుంది, మళ్ళా తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమిగా ఇక్కడ కంటెస్ట్ చేస్తారేమో అనే ఒక భయం కనపడుతుంది.
ఇక తనకున్న ఈ ఓట్లు కూడా ఉండవనేటువంటి భయం కనపడుతుంది. ఇప్పుడు ఆల్రెడీ ఆయనకు అసెంబ్లీలో 38% ఓట్లు వచ్చాయి. 4 నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి, 18% పడిపోయాడు. అంటే 4 నెలల్లో 20% ఓట్ బ్యాంక్ ఎరోడ్ అయిపోయింది. ఇవాళ అసలు బీఆర్ఎస్ ఇక్కడ బతుకుతుందా అని ఇవాళ అనుకున్న పరిస్థితుల్లో మోడీ మెడపేద కత్తి పెట్టినా ఆయన భయపడలేదంట. ఎక్కడుంది కవిత తీహార్ జైల్లో ఎందుకుంది అంటే కూతురేమో తీహార్ జైల్లో, రేపు అసలు కొడుకు అరెస్ట్ అంటున్నారు. ఎవరు? కేటీఆర్. ఏదో ఫార్ములా కార్ రేస్, ఫార్ములా ఈ కార్, దానిలో మరి 50 కోట్లు ఏమో అవినీతికి పాల్పడ్డట్టుగా సాక్ష్యాధారాలతో పట్టుబడినాడు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి దీపావళికే బాంబు పేలుద్దన్నాడు. అందరూ ఏమనుకున్నారు? దీపావళికి ఇతను అరెస్ట్ చేస్తారనుకున్నారు. అంటే ఈయన పైన ఎంక్వైరీలు, ఏది 1,00,000 కోట్లు దోపిడీ చేసినాడు జాతిపిత అని అడిగాడు మొన్న. ఇతనేదో జాతిపితగా హరీష్ రావు ఎవరో అంటే ఆయన ఏదో బూతుపిత అంటే రేవంత్ రెడ్డి ఏమన్నాడు? జాతిపిత మహాత్మా గాంధీ ఎందుకు అయ్యాడు? ఆయన అసలు మద్యం వాసనే చూడు, మద్యం వాసన చూడండి నిద్రపోన్నాడు, ఈయనేం జాతిపిత? రేవంత్ రెడ్డి మాటలు. ఇవాళ రేవంత్ రెడ్డిని ధీటుగా తట్టుకోలేని ఒక అధైర్యం కనపడుతుంది, ఒక పిరికితనం కనపడుతుంది. హామీలేమి అమలు చేయలేదనో ఏదో అన్నట్టున్నాడు. అసలు ఏ హామీ అమలు చేయలేదుట. ఇప్పుడు ఒకవైపు ఏమో ఫ్రీ బస్, ఏది మహిళలంతా ఉచిత ప్రయాణం, దాని మీద మహిళలు లేదో అన్నాడు కేటీఆర్. ఏమని? బస్ ఎక్కి కుట్టుకుంటున్నారు, బస్ ఎక్కి వడియాలు పెట్టుకుంటున్నారు అంటే మహిళలంతా గోల్ చేసి ఉన్న ఓట్లు కూడా పోయినాయి కేటీఆర్ నోటి దూల. ఇప్పుడు ఇది కేసీఆర్ నోటి దూల. ఎందుకు చంద్రబాబు మీద నీకు ఇంత అపరిమిత ద్వేషం? మన సత్యమూర్తి గారు చెప్పారు, నీ కాలు ఇరిగితే జగన్మోహన్ రెడ్డి పలకరించాడో లేదో కానీ ముందు వచ్చి పలకరించింది ఎవరు? చంద్రబాబు. ఎప్పుడో 4 నెలల తర్వాత వేరే పని మీద ఏదో హైదరాబాద్ వచ్చి రేవంత్ రెడ్డి, అది కూడా ఢిల్లీ వెళ్ళినప్పుడు, మళ్ళీ రేవంత్ రెడ్డి హైదరాబాద్లో ఉంటే రాడు జగన్మోహన్ రెడ్డి. దొంగచాటు నుంచి పలకరించి వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి. అంటే జగన్ ప్రేమే ఇవాళ బీఆర్ఎస్ని చంపేస్తుందా? అది తెలుసుకోలేకపోతున్నారా? ఈరోజు కేసీఆర్ గారు ఇంకొక మాట కూడా అన్నారు, తెలంగాణ అభివృద్ధి చెందాలంటే ఒక బీఆర్ఎస్తోనే సాధ్యం, మాతోనే సాధ్యం అని చెప్పి. ఎప్పుడైతే టీఆర్ఎస్గా ఉన్న పార్టీని బీఆర్ఎస్గా మార్చి దేశం అంతా విస్తరిస్తానన్నారో అక్కడితోనే బీఆర్ఎస్కి పతనం మొదలైందనే చెప్పుకోవాలి. ఈవెన్ మనం ఒకానొక సందర్భంలో విన్న ఆంధ్రప్రదేశ్లో కూడా బీఆర్ఎస్ విస్తరించబోతున్నారు, పార్టీ పెట్టబోతున్నారు అని చెప్పి. సో ఆ విధంగా ఆలోచించి ఆయన ఉన్న ఫ్యూచర్లో అలాంటి ప్లాన్ ఆయనకు ఉందంటారా? ఎలా చూడొచ్చు అంటారు? నిజంగానే బీఆర్ఎస్ ఉంటేనే తెలంగాణ అభివృద్ధి చెందుతుందా? అండ్ దాని తర్వాత అటు పార్టీ మీద ఇటు కేసీఆర్ మీద కూడా అస్తిత్వం మీద కూడా ప్రజల నమ్మకం కోల్పోయే పరిస్థితి ఏర్పడింది కదా. బీఆర్ఎస్గా మార్చిన తర్వాత చాలా ప్రయత్నాలు చేశాడు. మహారాష్ట్ర పోయాడు, బొక్కబోర్ల పడ్డాడు. ఆంధ్రప్రదేశ్లో తోట చంద్రశేఖర్ అనే ఒక ఆయన్ని పార్టీ అధ్యక్షుడిగా పెట్టాడు. చంద్రశేఖర్ ఇంకేముందమ్మా మనమే గెలుస్తాం అని చెప్పాడు. మొత్తం బ్యానర్లు కట్టించుకున్నాడు డబ్బులు ఇచ్చి. ఆంధ్రాలో నా ఫ్యాన్స్లు ఉన్నారు తెలుసా అని అడిగాడు ఒక పెద్ద మీటింగ్లో. ఆంధ్రాలో ఈయనకి ఫ్యాన్స్ ఉన్నారట. అన్నీ ఈ పోకడలన్నీ చూశాడు. చంద్రబాబు నాయుడు ఆయన ఏమీ మాట్లాడకపోతే ప్రమాదం. చంద్రబాబు నాయుడు ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉంటే డేంజర్. ఆ విషయం మనెవరికి తెలియదు కానీ కేసీఆర్కి బాగా తెలుసు. ఆయన సింపుల్గా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో తెలుగుదేశం పోటీ చేయటం లేదు అని ఒక్క స్టేట్మెంట్ అట్లా రిలీజ్ చేయంగానే ఇక్కడ కేసీఆర్ బళ్ళని పేలిపోయాడు. ఎందుకు? నీకు తెలుగుదేశం పార్టీ పోటీ చేయాలని కోరుకున్నాడు కేసీఆర్. ఆయనేమో ఈయన ఆలోచనకి ఇప్పుడు మన శిష్యుడు ఎట్లా ఆలోచిస్తాడో మనకు తెలీదా? మనం గురువులం, మనకు తెలీదా? ఈయన ఇట్లా ఆలోచిస్తాడని ఆయనకు ముందరే తెలిసి విత్ డ్రా అన్నాడు. ఆ తెలుగుదేశం పార్టీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో విత్ డ్రా కావటం తోటి బీఆర్ఎస్ బళ్ళను పేలిపోయింది. ఇది లాజిక్ ఎట్లా అంటే నేను లాజిక్ కూడా చెప్తాను, నేను కొంచెం ఎక్కువ టైం పడుతుంది కానీ
ఇప్పుడు అంత అవసరం లేదు. కేసీఆర్ భయం గురించి నేను చెప్తున్నాను కాబట్టి చంద్రబాబు నాయుడు రాత్రిపూట కళ్ళలో కూడా వస్తాడు కేసీఆర్కి. కేసీఆర్ కూర్చొని ఎర్రవల్లి ఫామ్ హౌస్లో కూర్చొని ఒక 2-3తో కలిసి కూర్చొని సాంస్కృతిక కార్యక్రమాలు చేసే సమయంలో ఆయన ఎక్కువ డిస్కస్ చేసేది చంద్రబాబు గురించే. ఆ సాంస్కృతిక కార్యక్రమాల్లో సెంటర్ పాయింట్ చంద్రబాబే ఉంటాడు. చంద్రబాబు నాయుడు పోటీ చేయకుండా నన్ను నాశనం చేశాడయ్యా, ఎవరన్నా పోటీ చేసి నాశనం చేస్తాడు కానీ ఈయనేందయ్యా పోటీ చేయకుండా నన్ను నాశనం చేశాడు అని చెప్పి సాంస్కృతిక కార్యక్రమాల సందర్భంగా కేసీఆర్ చాలా విషయాలు ఇవే విషయాలు మాట్లాడతాడని ఆయన సన్నిహితులు చాలామంది చెప్పారు. ఇక్కడ కేసీఆర్కి ఆయన అవినీతి ఒక్కొక్కటి బయటకు వస్తుంది. రేవంత్ రెడ్డి ఊరుకోడు. రేవంత్ రెడ్డికి ఏంటంటే పట్టుదల ఎక్కువ. ఆ పట్టుదల ఎక్కువ కావడంతో ఒక్కొక్కళ్ళని బయటికి తీసుకొస్తూ ఉన్నాడు. ఇక్కడ జరుగుతున్నది మొత్తం తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్ నువ్వు కూడా రాజకీయ నాయకుడివి, రాజకీయ జాతిపిత, మళ్ళీ తెలంగాణ పిత అంటే డివిఎస్ గారు ఒప్పుకోరు కానీ ఆయనైతే చెప్పుకుంటూనే ఉంటాడు, నేనే తెలంగాణ జాతిపిత అని. ఈ తెలంగాణ జాతిపితకి తెలియని రాజకీయం ఏంటి అంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ డి అంటూ పైకి వెళ్ళిపోతూ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. తెలంగాణ జాతిపిత అంటే ఓడించిన జాతిపిత, పార్టీని ఓడించుకున్న జాతిపిత. ఈ కాంగ్రెస్ అధికారంలో ఉన్నది. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉన్నది అంటే అది నెంబర్ 1 ప్లేస్లో ఉన్నట్టు. నెంబర్ 2 ప్లేస్లో నువ్వు లేవు కేసీఆర్. నెంబర్ 2 ప్లేస్లో బీజేపీ ఉన్నది. బీజేపీ ఎమ్మెల్యే సీట్లు గెలవడమే కాదు, ఎమ్మెల్సీ సీట్లలో కూడా గెలిచింది కేసీఆర్. గుర్తుపెట్టుకో, నువ్వు గెలవలేకపోయావు, నీ వల్ల కాలా. ఇక్కడ పోలరైజేషన్ జరుగుతున్నది 2 పార్టీల మధ్య. ఈ 2 పార్టీలు కూడా నిన్ను దగ్గరికి రానివ్వు. ఈ 2 పార్టీలు భారతదేశంలో ఏ అకాలీదళ్ళు వచ్చినా పొత్తు పెట్టుకుంటాయి కానీ ఈ 2 పార్టీలు మాత్రం కేసీఆర్ దగ్గరికి రానివ్వు. అందుకే సింగిల్గా పోటీ చేస్తాను. అందుకు సింగిల్గా నువ్వు వస్తానన్న వాళ్ళు చేర్చుకోరు, కాంగ్రెస్ వాళ్ళు చేర్చుకోరు, బీజేపీ వాళ్ళు చేర్చుకోరు. ఎందుకంటే నువ్వు ద్రోహం చేసేవాడివి, నీకు పాలు పోసిన చేతిని కాటేసేవాడివి. ఆ విషయం సోనియా గాంధీని అడిగినా చెప్తుంది, నీకు రాహుల్ గాంధీని అడిగినా చెప్తాడు, నువ్వు అంతదాకెందుకు బండి సంజయ్ని అడిగితే చెప్తాడు. అందుకని ఇక్కడ ఈక్వేషన్లో ఒకసారి చూసుకో కేసీఆర్. ఊరికే గంభీరంగా ప్రకటనలు ఇస్తే, నువ్వు మామూలుగా ప్రకటనలు ఇస్తే సపోర్ట్లు కొట్టే బ్యాచ్ అంతా అంతరించిపోయింది. ఇప్పుడు లేదది. ఇప్పుడు నువ్వు జాతిపిత అంటే రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాడు అసెంబ్లీలో, నువ్వేంది జాతిపిత, పో అతలు పో అని తడకలు తీస్తా అంటాడు రేవంత్ రెడ్డి. అందుకని కేసీఆర్ ఇప్పటికైనా చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. కేసీఆర్ జాగ్రత్తగా మాట్లాడకపోతే ఇదివరకు చెల్లింది, ఇప్పుడు చెల్లదు. అందుకని జాగ్రత్తగా ఉండు. మిత్రులను ఎత్తుక్కో, నీతో కలిసే వాళ్ళు ఎవరో వెతుక్కో. కొడుకుని చెన్నై పంపించి రాయబారం కుదిరించుకుందామని చూస్తున్నావు కదా ఒకవైపు, ఇంకోవైపు ఏమో నేనెవరితో కలవనని నువ్వు చెబుతావు. ఇక్కడ నీ కొడుకు అక్కడికి ఎందుకు వెళ్ళాడు? అది ఎవరు పెట్టింది? కాంగ్రెస్ వాళ్ళు పెట్టిన మీటింగు. నువ్వెందుకు వెళ్ళావు? కాంగ్రెస్ వాళ్ళు పెట్టిన మీటింగ్ అది. స్టాలిన్ అంటే వేరే వ్యక్తి కాదు, కాంగ్రెస్ పార్టీతో మిత్రపక్షం. వాళ్ళు మీటింగ్ పెడితే నువ్వెందుకు వెళ్ళి నీ కొడుకుని ఎందుకు పంపించావు? అంటే ఆ కూటమిలో చేరాడా? ఇండియా కూటమిలో చేర్చుకోవడానికి బతిల్లాడుతున్నాడా? ఏం చేస్తున్నావు నువ్వు? నీకు పొలిటికల్ క్లారిటీ లేదు. రా నా దగ్గరికి రా, నేను నీకు పొలిటికల్ క్లారిటీ ఇస్తా. సింగిల్గా పోటీ చేయ. నీతో జగన్మోహన్ రెడ్డితో ఈ దేశంలో ఉన్న ఏ రాజకీయ పార్టీ కలవదు. ఎందుకంటే మీరిద్దరూ కూడా విద్రోహులు. మీ ఆలోచన విధానం జాతికి ప్రమాదం. మీరిద్దరూ చేసే ఆలోచన విధానం జాతికి ప్రమాదం. అందుకని మీతోటి ఎవరు కలవరు. నువ్వు సింగిల్గా వెళ్ళక వేరే గత్యంతరమే లేదు నీకు. నువ్వు 3rd ప్లేస్లో ఉన్నావు. 3rd ప్లేస్ నుంచి 4th ప్లేస్కి వెళ్తావు నెక్స్ట్ ఎలక్షన్లకి. రైట్ సార్. కేసీఆర్ గారు మొదటి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ మీద విషం కక్కుతూనే ఉంటారు, వాళ్ళని ఎగతాళి చేస్తూ కమెంట్స్ చేస్తూనే ఉంటారు. ఇప్పుడు తాజాగా కూడా చంద్రబాబు గారి మీద అలాంటి వ్యాఖ్యలు చేయడానికి కారణం ఏంటంటారు? అంటే ఆయనకి దక్కని ఇంపార్టెన్స్ ఈయనకి దక్కుతుందని అనుకోవచ్చా?
మీ అభిప్రాయం ఏంటి? అంటే కేసీఆర్ రాజకీయ భవిష్యత్ ఇలా గాలిబొడగవుతుందని ఊహించలేదు. ఎందుకంటే అసలు నేనే తెలంగాణయే నేను అన్నట్టుగా 10 ఏళ్ళు ఆయన్ని గేమ్ పెట్టుకున్నారు, నెత్తిన పెట్టుకున్నారు. ఎవరికి ఇవన్న అవకాశం ఇచ్చారు? ఏది ప్రజలు కూడా భ్రమల్లో లోనై ఇతను తెలంగాణ తెచ్చాడన్న కృతజ్ఞతతో అయిపోయింది అది. కానీ ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేసుకుని లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డాడన్న ఆరోపణలు, కుటుంబం మొత్తాన్ని రాజకీయ అధికారం ఇచ్చి పరివార్ పార్టీ ఏది ఫ్యామిలీ పార్టీగా చేసిన పరిస్థితి. ఇప్పుడు ఆ రోజు ఏమని చెప్పాడు? దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానన్నాడు. గెలిచిన వెంటనే ఆయనే ముఖ్యమంత్రి పీఠంలో కూర్చున్నాడు. దళితుడికి చేత కాదు చేయటం, నేనైతే బాగా చేస్తానని వచ్చాడు. ఇప్పుడు మనం చూసాము, డాక్టర్ రాజయ్య స్టేషన్ గన్పూర్ నుంచి గెలిచినాడు, ఉప ముఖ్యమంత్రి చేశాడు దళితుడిని. ఆయన మీద అవినీతి ఆరోపణలు వేసి అతని రాజకీయ భవిష్యత్తుని బలి తీసుకున్నాడు. కడియం శ్రీహరిని పక్కన పెట్టుకున్నాడు. ఎక్కడున్నాడు కడియం శ్రీహరి ఇవాళ? ఏది ఉప ముఖ్యమంత్రి చేసిన కడియం శ్రీహరి ఇవాళ రేవంత్ రెడ్డి పక్కన మరి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయిన పరిస్థితి. ఇవాళ కేసీఆర్ ఏంటి అగమ్య గోచరం. అటు ఇండియా కూటమిలో చేరలేడు, ఇటు బీజేపీకి దగ్గర కాలేడు, అటు కూతురు జైలుకి వెళ్ళి బయటకు వచ్చింది, కొడుకు జైలుకి వెళ్తాడన్న పరిస్థితి ఏ తండ్రికైనా ఇది దుర్భరం. జైల్లో ఉన్నప్పుడు కూడా ఈయన బీజేపీతో లాలూచి పడితేనే ఆవిడ బయటకు వచ్చిందన్న వార్తలు వచ్చాయి అప్పట్లో. ఈయనేమో నేను బీజేపీ నా మెడ మీద కత్తి పెట్టినా నేను లొంగలేదు అని చెప్తున్నారు. సో ఎంతవరకు నిజముందంటారు ఆయన మాటల్లో? అంటే సరైన దృక్పథం లేకపోవటం, సరైన రాజకీయ దృక్పథం లేకపోవటం. అంతకుముందు మోడీ గీడీ అన్నాడు, బోడియా అన్నాడు. అదే మోడీ మళ్ళా వీళ్ళకి అక్కడికి వచ్చిన పరిస్థితి. అంటే వీళ్ళకు ఇప్పుడు అతను ఏంటంటే కేవలం పవర్ పాలిటిక్స్, అధికారం కోసం ఆయన ఈ రాష్ట్ర విభజన చేసి ఉద్యమం తీసుకొచ్చింది దానికోసమే, ఈ పార్టీ పుట్టింది దానికోసమే. ఆ రోజు మంత్రి పదవి ఇవ్వలేదు చంద్రబాబు అన్న అక్కస్సుతో డిప్యూటీ స్పీకర్ ఇచ్చినా కూడా కృతజ్ఞత లేకుండా ఏం చేశాడు? ఈ ఉద్యమాన్ని రెచ్చగొట్టడం, ఆంధ్ర మీద ద్వేషం పెంచటం, రకరకాలుగా మొత్తానికి ఎట్లా విభజన జరిగింది. విభజనకు ఆ రోజు సోనియాకి వెన్నుపోటు పొడిచాడు. ఏంటి, మీరు విభజిస్తే కాంగ్రెస్లో కలిపేస్తా అన్నాడు. ఇవాళ దాని ఫలితం అనుభవిస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాండంగా ఉంది, ఇవాళ ఇక్కడ అధికారంలోకి వచ్చింది. కానీ ఆ మోసం ఇవాళ కేసీఆర్ అధోగతికి కారణమైందనమాట. అంటే లక్షల కోట్ల అవినీతికి పాల్పడటం అనేది ఒక మాయని మచ్చ. కాళేశ్వరం కమిషన్ ఏంటి, వాళ్ళ దానిపైన విచారణ జరిగి మరి మొత్తం ఈయన అదంతా బయటపడితే అవినీతి కుంభకోణాలు 1,00,000 కోట్లతో కాళేశ్వరం కట్టావే, అది కాస్త పిల్లర్లు పోయి అన్నారం దెబ్బతింది, మేడిగడ్డ కుంగిపోయింది. ఇవాళ అది అట్లా కనపడుతోంది దిష్టి బొమ్మలాగా. అరే ఇప్పుడు మిషన్ భగీరథ అన్నాడు, అదొక అవినీతి కుంభకోణంగా. వీటన్నిటిపైన విచారణలు ఎదుర్కొంటున్నాడు. ఒకవైపు ఏది విద్యుత్ కొనుగోళ్ళ స్కామ్స్, యాదాద్రి అవి కట్టాడు ఇక్కడ పవర్ ప్లాంట్స్, 50,000 కోట్ల అవినీతి అంట పవర్ ప్లాంట్స్లో. అక్కడ దాని నుంచి కొనుగోళ్ళు, విద్యుత్ కొనుగోళ్ళలో స్కామ్స్, వాటిపైన జ్యుడిషియల్ ఎంక్వైరీ జరుగుతుంది. అన్నిటిపైన విచారణలు జరుగుతూ నువ్వు ఒక అవినీతి పరుడుగా ముద్రపడి నీ కూతురు జైలుకి వెళ్ళి మద్యం స్కామ్ ఎంత 100 కోట్లకి కక్కుర్తుపడి మరి ఇన్ని నెలలు జైల్లో, కనీసం కూతురు జైల్లో ఉంటే వెళ్ళి పలకరించని తండ్రిగా ఏ తండ్రి అయినా వెళ్ళకుండా ఉంటారమ్మా? ఆమెకి మద్దతుగా ఆ రోజు వెళ్ళాల్సిన అవసరం లేదా? ఢిల్లీలో నువ్వు ప్రెస్ మీట్ పెట్టి తొడగొట్టాల్సిన అవసరం లేదా? నా కూతుర్ని జైల్లో పెడతావా అని చెప్పి మోడీ మీద తిరగబడాల్సిన అవసరం లేదా? అంటే కేసీఆర్ పిరికోడు, కేసీఆర్ భయపడతాడు అని ఇందాక సత్యమూర్తి గారు ఇందాకే చెప్పారు. ఎంత పిరికాడో అక్కడే కనపడుతుంది. ఇవాళ బీజేపీ కంప్లీట్గా కమ్మేసింది తెలంగాణ. ఇక్కడ 2 జాతీయ పార్టీలు, ఏది కాంగ్రెస్ బీజేపీ. మొత్తం తెలంగాణ సమాజం ఆ రెండిటి వైపు చీలిపోయిన పరిస్థితుల్లో పార్లమెంట్ ఎన్నికల్లో చూసాం కదా, వాళ్ళకి 8 వీళ్ళకి 8, 1 మజ్లీస్. ఎక్కడున్నావు నువ్వు? 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసావే, 23 ఏళ్ళుగా పార్టీని నడుపుతున్నావే, ఒక్క పార్లమెంట్ గెలిపించుకోలేకపోయాడా? ఏమని చెబుతాడు ఇంకా కబుర్లు? లేస్తే మనిషిని కాదంటాడు, లెగవడు, శాసనసభకి వెళ్ళడు. పాపం కేటీఆర్, హరీష్ రావు
ఇప్పటికీ కుటుంబ పార్టీ అన్న ముద్ర చెరిపేసుకోగలిగారా? అమిత్ షా, మోడీ, రాజ్నాథ్ సింగ్ అందరూ దుమ్మెత్తిపోశారు కదా. అటు చూస్తే కవిత, ఎడం పక్క హరీష్ రావు, కుడి పక్క కేటీఆర్, వెనక సంతోష్. అరే ఇంకా అది అసలు బిగిన్ చేయాల ఎవరు? రేవంత్ రెడ్డి. హరితహారం కనుక తీస్తే అదొక పెద్ద స్కాము. సంతోష్ కూడా. ఇప్పుడు ఇవాళ రేవంత్ రెడ్డి దయా దాక్షిణ్యాల మీద బీఆర్ఎస్ మనుగడ, వీళ్ళ యొక్క ఉనికి ఆధారపడిన పరిస్థితుల్లో ఎప్పుడు కన్నెర చేస్తాడో తెలియదు, ఎప్పుడు ఎవరు జైళ్ళకి వెళ్తారో తెలియదు. కానీ రేవంత్ని జైలుకి పంపారు. ఇప్పటికి కూడా మరి రేవంత్ 14 నెలలు అయినా అంటుకోవాలి. ఏదో ఊరికే దడిపిస్తున్నాడు తప్ప ఎవరిని ఇంతవరకు అరెస్టు అక్కడ దాకా రాని పరిస్థితుల్లో వీళ్ళేంటి ముందు నుయ్యి వెనక గొయ్యిగా మారింది. ఇవాళ బీఆర్ఎస్ పరిస్థితి ఏదో అంటారు చూసారా, ఇల్లు ఊడవలేనమ్మా వీధి ఉడుస్తుంది అన్నట్టుగా నువ్వు ఇక్కడ తెలంగాణలో బలం లేకుండా నువ్వు మహారాష్ట్రలో పార్టీ అన్నావు, కర్ణాటకలో పార్టీ అన్నావు, కుమారస్వామిని ఇక్కడికి తీసుకొచ్చి ఓపెన్ చేయించాడు. ఏది టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చి ఆ రోజే శని పట్టింది. తెలంగాణ అనే పేరు ఆ పార్టీలో నుంచి చెరిపేసుకున్నప్పుడే అతని రాజకీయ భవిష్యత్తుని చెరిపేసుకున్నారు. సమీప భవిష్యత్తులో బీఆర్ఎస్కి ఇంకా భవిష్యత్తు లేదన్నమాట. ఇక్కడ నేను మన దెబ్బ ఎట్లా ఉంటుందో తెలుసు కదా అన్నాడు కేసీఆర్. కార్యకర్తలు 10 మందిని పెట్టుకొని మన దెబ్బ ఎట్లా ఉంటుందో తెలుసు కదా, నేను కొడితే ఇంకెవ్వడు లేవడు అన్నాడు. కరెక్ట్గా 2 రోజుల తర్వాత రేవంత్ రెడ్డి చెప్పాడు, నేను కొట్టాను కదా నువ్వు లేచావా అన్నాడు. అందుకనే కేసీఆర్ మాటల మాంత్రికుడు. ఆ మాటలతోటి మాయ చేసి 10 సంవత్సరాలు తెలంగాణని ఏలాడు. ఇప్పుడు ఆ మాటల మాంత్రికుడికి విరుగుడులాగా రేవంత్ రెడ్డి వచ్చున్నాడు. ఇప్పుడు కేసీఆర్ ఇతన్ని మించిన మాటల మాంత్రికుడు రేవంత్ రెడ్డి. కేసీఆర్ ఒక మాట అంటే రేవంత్ రెడ్డి 10 మాటలు అంటాడు. అందుకని రేవంత్ రెడ్డి ప్రస్తుతం అంటే నేను ఒక అడ్వైజ్ ఇచ్చేది ఏంటి అంటే, నాలుక అదుపులో పెట్టుకో కేసీఆర్. నోరు అదుపులో పెట్టుకుంటే నువ్వు మౌనంగా ఉండు, అట్టుండు నీ పని, నీ సాంస్కృతిక కార్యక్రమాలు అవన్నీ చేసుకుంటూ నువ్వు మౌనంగా ఉంటే నీ జోలికి ఎవడు రాడు. నీకు తెలుసు కదా నేను దెబ్బ కొడితే ఎట్టుంటుందో అన్నావు అనుకో, నేను ఆల్రెడీ కొట్టాను కదా అని అనేవాడు వస్తాడు. అందుకని కేసీఆర్ ఇప్పటికైనా సరే ఈ జగన్మోహన్ రెడ్డిని నమ్ముకోవటం ఆపాలి. జగన్మోహన్ రెడ్డిని నమ్ముకొని జగన్మోహన్ రెడ్డి దగ్గర బాగా డబ్బులు ఉన్నాయి కదా, ఏమన్నా హెల్ప్ చేస్తాడేమో అంటే జగన్మోహన్ రెడ్డి నీ దగ్గర ఉన్నవి పీక్కుపోతాడు. నీ దగ్గర చాలా ఉన్నాయి కదా, ఆ పార్టీ ఫండ్ అవి ఇవి చాలా ఉన్నాయి, నీకు పార్టీ ఆస్తులు చాలా, దేశంలో కల్లా ఎక్కువ ఆస్తులు ఉన్న పార్టీ బీఆర్ఎస్. మరి నీ ఆస్తులు అతను తీసుకెళ్లే పరిస్థితి ఉంటుంది. అందుకని నువ్వు నీ ఎఫిలియేషన్స్ ఆంధ్రాలో ఉన్న పార్టీతోటి నువ్వు ఎఫిలియేషన్స్ పెట్టుకోమాక, అవసరం లేదు, వాళ్ళ గురించి మాట్లాడమాక. నీకెందుకు, నీ తెలంగాణలో నువ్వు ఏం చేయాలి అని ఆలోచించుకో, నీ పార్టీని ఎట్లా బతికించుకోవాలో ఆలోచించుకో, నువ్వెట్లా నీ కుటుంబం జైలు పాలు కాకుండా ఎట్లా కాపాడుకోవాలో చూసుకో. అంతే తప్ప పెద్ద పెద్ద మాటలు మాట్లాడి చంద్రబాబు నాయుడు కూటమి గెలిచాడు, నువ్వు గట్టి గెలవచ్చుగా, ట్రై చేసావు కదా, అంతకు ముందర ట్రై చేసావు. తెలుగుదేశం పార్టీతోటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీతోటి ఎన్నికల ఒప్పందం ఎందుకు కుదుర్చుకున్నావు కేసీఆర్? నువ్వు అప్పుడు కూటమి కడతానని ప్రయత్నం చేసావు కదా, ఆ రోజు నువ్వు మునిగావు, తెలుగుదేశాన్ని ముంచావు కదా నువ్వు. లేకపోతే పరిస్థితి వేరే విధంగా ఉండేది కదా. నువ్వు ఎందుకు గెలిచావు? చంద్రబాబు ఇంటికి వెళ్ళి దండం పెట్టి ఆయన కండువా కప్పితే కప్పించుకున్నావా లేదా కేసీఆర్? నేను ఆయన తెలుగుదేశంలో ఉన్నప్పటి విషయం చెప్పట్లా, ఆయన టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పటి విషయం చెప్తున్నా. అంటే ఇక్కడ ఇంకో విషయం కూడా సార్, అంటే తెలుగుదేశం మీద ఎప్పుడు వాళ్ళు కమెంట్స్ చేసినా కానీ ఆ పార్టీ పూర్తిగా డ్యామేజ్ అయిపోతుంది, అంటే అధపతాలకు పడిపోతుంది, అది ప్రజలు చూపిస్తూనే ఉన్నారు. అండ్ ముఖ్యంగా ఇప్పుడు
డంపింగ్ మెజారిటీతో ఏపీలో గెలిచింది కాబట్టి తెలంగాణలో కూడా టీడీపీ వస్తుందని చెప్పి వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆ రకంగా ఆయన ఈరోజు ఈయన ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారంటారా? అసలు కేసీఆర్ మాటలకి అర్థం లేదు, అది తీసి పక్కన పెడదాం. ఇక్కడ ఏంటి అంటే కేసీఆర్కి పాయింట్ నెంబర్ 1 భయం, చంద్రబాబు నాయుడు అంటే భయం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు మొత్తం దేశం మొత్తంలో పాపులర్ లీడర్ అని చెప్పేసి ఆయన ఇప్పుడు పేరు వచ్చేసింది. నరేంద్ర మోడీ కూడా చంద్రబాబు నాయుడిని మంచి లీడరు అని ఆయన పొగుడుతూ ఉన్నాడు. ఇక్కడ మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రజలు నెత్తిన పెట్టుకున్నారు. ఇట్లా మొన్న పవన్ కళ్యాణ్ కూడా చెప్పాడు 3 కాన్సిక్యూటివ్ టర్మ్స్ చంద్రబాబు నాయుడే గెలవాలి అని. మరి పవన్ కళ్యాణ్ ఆ మాట అంటే కేసీఆర్ కడుపులో కాలదా? 3 సార్లు వరుసగా చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలి, ఆయన దగ్గర మేము చాలా నేర్చుకోవాల్సి ఉంది అని పవన్ కళ్యాణ్ అక్కడ అనేటప్పటికీ ఈయనకి కడుపులో కాలింది. అందుకని వచ్చి కూటమి కట్టకపోతే గెలిచేవాడు కదా, నువ్వు కూటమి కట్టు, నీకు జాతవా? అక్కడ ఏంటి అంటే రాజకీయ పరిస్థితులు అంచనా వేసుకోవాలి. అంచనా వేసుకొని కూటమి కట్టడానికి ముందే పవన్ కళ్యాణ్ ఒక మాట చెప్పాడు, అపోజిషన్ ఓటు చీలనివ్వను అని చెప్పాడు. చెప్పినట్టే చేశాడు తప్ప అక్కడ పవన్ కళ్యాణ్ అదే చేశాడు. చంద్రబాబు నాయుడు కూడా ఆయన సానుకూలంగా కొన్ని సీట్లు ఎక్కువ సీట్లు ఆఫర్ చేయటం అటువంటివన్నీ మిత్రధర్మం నిర్వర్తించాడు. నీ దగ్గరికి వచ్చిన ప్రతివాడిని మోసం చేయడమే నీకు జగన్మోహన్ రెడ్డికి తెలిసిన విద్య కదా. మీ దగ్గరికి ఎవరు వస్తారు? జాతీయ పార్టీలతో లోపాయకారి ఒప్పందం పెట్టుకోవటం జగన్కి అలవాటు. జాతీయ పార్టీలతో పైకి పోట్లాడుతున్నట్టు నటించి వాళ్ళకి 4 గదుల మధ్యలో కాళ్ళ మీద పట్టడం కేసీఆర్కి అలవాటు. ఇంతే తప్ప ఇద్దరు కూడా రాజకీయాలు నేర్చుకోవాల్సింది చాలా ఉంది. వాళ్ళు మరి ఎవరన్నా ట్యూషన్ మాస్టర్ని పెట్టుకొని రాజకీయాలు నేర్పించుకోవచ్చు, లేదు నా దగ్గరికి వస్తానంటే నేను కూడా నేర్పుతా.